హాయ్ ఫ్రెండ్, జై శ్రీ గణేష్. వెల్కమ్ టు మధు క్రియేషన్ 05. సో ఈరోజు మనం నాగోల్లో ఉన్న బాహురాయ ఆర్ట్స్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ మనకి ముంబై స్టైల్లో మరియు సోలాపూర్ గణపతి అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో 2 feet నుంచి 5 feet 10 feet దాకా వినాయకులు అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి మంచి మంచి మోడల్స్లో ఉన్నాయి, చూద్దాము ఒకసారి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ మనకి ముంబై స్టైల్లో ఉన్న మహాగణపతి చూస్తే మనకి పింక్ కలర్ పంచ వచ్చింది. సో యూనిక్ స్టైల్లో ఉన్నాడు మహాగణపతి. సో అలాగే మనకి ఇంకో గణపతి కనిపిస్తుంది ఇక్కడ. సో మంచిగా కూర్చున్నాడు. సో ఎల్లో కలర్ పంచి ఇచ్చారు, మంచి షైనింగ్ అయితే వస్తుంది. సో వెనకాల వర్క్ కూడా బాగుంది చూడండి. సో మనకి ఇక్కడ ఇంకో గణపతి కనిపిస్తున్నాడు. సో సింహాలని పక్క పొంటి మంచి యూనిక్ స్టైల్లో ఉన్నాడు. సో అలాగా మనకి ఇంకో మహాగణపతి కనిపిస్తుంది. ఇక్కడ మనకి సింహం చర్మం పైన కూర్చున్నాడు. సో గణపతి ఇంకా దత్తాత్రేయ స్వామి వచ్చాడు. మంచి యూనిక్ స్టైల్లో ఉన్నాడు. సో ఇక్కడ మనకి అయోధ్య టైప్లో ఉన్నాడు మన గణపతి. సో మంచి మంచి మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ మనకి. అయోధ్య రామ మందిర్. ఇక్కడ మనకు శ్రీరామచంద్ర స్వామి వచ్చాడు. సో మనకి ఇక్కడ మన మహాగణపతి ఇక్కడ గద్దతోడు ఉన్నాడు. సో వైట్ కలర్ పంచైతే రావడం జరిగింది. అలాగే మనకి వెనకాల అయితే మనకి అయోధ్య టైప్లో వచ్చింది. సో ఇక్కడ మనకి జెండా అయోధ్య గణపతి. సో ఇక్కడ చూస్తే మనకి లాల్ బాగ్ టైప్లో గణపతి కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో చేతిలో అయితే పుష్పం పట్టుకున్నాడు. సో యూనిక్ స్టైల్లో ఉన్నాడు ఇక్కడ. ఇక్కడికి మనం ఇంకా మహాగణపతి యూనిక్ స్టైల్లో ఇక్కడ మనకి ఏంటంటే పంచ బ్లూ కలర్ పంచ ఇచ్చారు. సో పంచ కూడా నీట్గా ఉంది, బాగుంది. సో గణపతిని చూసుకుంటే మంచి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాడు మన గణపతి. సో ఇక్కడ మన సింహం అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏనుగు రూపంలో ఉన్న మహాగణపతి. ఏనుగు దగ్గర ఉన్నాడు. ఇక మంచి సోఫాలో కూర్చుని మంచి ఒక యూనిక్ లుక్లో అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ గణపతి. ఇక్కడ కూడా మంచిగా మెత్తగా ఉంది ఇక్కడ. స్వామి వారికి అయితే పింక్ కలర్ పంచ ఇవ్వడం జరిగింది. సో ఆభరణాలు కూడా మెరిసిపోతున్నాయి, మంచి చెమక ఇస్తున్నాయి. అలాగే స్వామి సో యూనిక్ స్టైల్లో ఉన్న గణపతి. సో ఇక్కడ మనకి సేమ్ అయోధ్య టైప్లో ఉన్న గణపతి.
ఇంకా ఉన్నాయి, ఓపెన్ చేయలేదు. సో ఇంకా పండగ ఇంకా 40 days దాకా టైం ఉంది, 38 days ఉంది ఇంకా. సో ఇది ఒక మహా గణపతి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ మనకి ఇంకో గణపతి దర్శిస్తున్నాడు సోలాపూర్ టైప్లో. యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణపతి. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా బాగుంది. అలాగే ఇక్కడ మనం ఇంకో గణపతి, ఇంకా మనకి ఇంకో గణపతి మంచి యూనిక్ స్టైల్లో కనిపిస్తుంది. స్పెషల్ గణపతి. సో ఇక్కడ మనకి ఇంకో గణపతి సింహాలు పక్క ఉన్నాడు, మహారాష్ట్ర టైప్లో ఉన్నాడు వినాయకుడు. సో ఒకసారి చూస్తే పైన చూడండి, ఇక్కడ వర్క్ కూడా ఎంత బాగుందో. సో మంచి పంచాయతీ ఇవ్వడం జరిగింది, ఇక్కడ పంచ కూడా బాగుంది. అలాగే మనకు బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంకా వినాయకుడు ఉన్నాడు. ఒక రేంజ్లో ఉన్నాడు వినాయకుడు అయితే ఇక్కడ. సో నిలబడి ఉన్నాడు వినాయకుడు. సో అలాగే మనకి ఇక్కడ కూర్చొని కూర్చున్న గణపతి. సో స్వామివారి కిరీటం. సో ఒక యూనిక్ లుక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో బ్లూ కలర్ అయితే పంచ ఇవ్వడం జరిగింది, స్కై బ్లూ కలర్. సో షైనింగ్ అవుతుంది మనకి. సో ఆరెంజ్ కలర్ కింద మెత్తగా ఉంది. ఇక్కడ మనకి శివుడు టైప్లో ఉన్నాడు గణపతి. సో 4 చేతుడు అవతారం. మనకి ఇక్కడ చూస్తే కాంతారం. ఇక్కడ మనం ఇంకో గణపతి యూనిక్ కనిపిస్తున్నారు. అన్ని యూనిక్ ఉన్నాయి వినాయకుడు ఇక్కడైతే, చాలా బాగున్నాయి. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా ఇచ్చారు, చూడండి ఒకసారి, మంచిగా ఇచ్చారు. ఇక్కడ మనకి స్వామివారు మెరిచిపోతున్నాడు, బంగారం టైప్ మొత్తం చెంకాయిస్తున్నాడు, చూడండి ఒకసారి, మొత్తం బంగారం ఉన్నట్టు మొత్తం చెంకాయిస్తున్నాడు. లైటింగ్ పెడితే మాత్రం ఒక రేణు చెంకాయిస్తాడు షెడ్యూల్ మండపంలో. మొత్తం చెంకిలతో మెరిచిపోతుంది మన గణపతి. ఇక్కడ మనకి ఇంకో గణపతి 3 to 4 feet, 2 feet వినాయకుడు, 3 feet వినాయకుడు, అలాంటి సైజెస్ కూడా ఉన్నాయి. సో వినాయకుడు వస్తే యూనిక్ స్టైల్లో ఉన్నాడు. సో మన పగడి, ఇక్కడ ఇంకో గణపతి.